ఇళ్ళు, కార్లు, గదులను అద్దెకు తీసుకోవడం అనేది మీరు వినే ఉంటారు. ఇది ఎక్కడైనా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ మన దేశంలోని కొన్ని గ్రామాల్లో స్త్రీలను అద్దెకిచ్చే సంప్రదాయం ఉందని మీకు తెలుసా? ఇది నిజంగా నిజం. ఈ సంఘటనలు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఈ కథనాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. పితృస్వామ్య సమాజంలో ఏది అసాధ్యం కాదనే విషయం మీకు కూడా అర్థమవుతుంది. అయితే మహిళలను అద్దెకిచ్చే సంప్రదాయం మన దేశంలోనే పుట్టింది కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ సంప్రదాయాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అసలు మన దేశంలోకి ఇలాంటి సంప్రదాయం ఎక్కడి నుంచి చొరబడింది? సంతలో అద్దెకు అమ్మాయిలు అమ్మే దురాచారం ఎక్కడ జరుగుతోంది? అభ్యుదయ భావాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పారిశ్రామికంగా పురోగమిస్తున్న మన దేశంలో లింగ సాధికారత కూడా ఒకటి. ఆడమగ అనే భేదాలు సమసిపోయి తల్లిదండ్రులు ఆడపిల్లలను మగపిల్లలను ఒకే విధంగా పెంచే వాతావరణం ఆధునిక సమాజంలో చోటు చేసుకుంటుంది. అయితే స్వాతంత్ర్యం పొందిన చాలా కాలం తర్వాత కూడా దేశంలోని కొన్ని ప్రాంతాలలో మహిళలపై కొనసాగుతున్న దురాచారాలు ఎత్తుచూపేలా అనేక బాధాకరమైన సందర్భాలు, సంఘటనలు, ఉదంతాలు బయటపడుతున్నాయి. అహేతుకమైన ఆచారాల కొనసాగింపు, లైంగిక వేధింపులను, స్త్రీలను ఆక్షేపించడాన్ని ఇలాంటి ఆచారాలు స్పష్టంగా చెబుతున్నాయి. అటువంటి సాంప్రదాయానికి భయంకరమైన ఉదాహరణ దాడిచా ప్రాత అని పిలువబడే గ్రామం. బల్గేరియా, బర్మా, పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి దేశాలలో ప్రబలంగా ఉన్న వధువు మార్కెట్లు ఆశ్చర్యకరంగా భారతదేశంలోకి ప్రవేశించాయి. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా అమ్మాయిలను పురుషులకు అద్దెకి ఇచ్చే పద్ధతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమ్మాయిలను అద్దెకి ఎంపిక చేసుకునే ప్రక్రియలో కన్యత్వం, శారీరక రూపం వంటి పలు ప్రమాణాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని శివపురి గ్రామంలో దడిచాగా పిలిచే భార్యలను అద్దెకు ఇచ్చే ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతుంది. వార్షికంగా కుటుంబాలు సాంప్రదాయబద్ధంగా తమ కుమార్తెలు లేదా భార్యలను అద్దెకు అందించే మార్కెట్ స్థాపించబడింది. పురుషులందరూ ఈ మార్కెట్లో పాల్గొంటారు. మహిళలను తమ సహచరులుగా ఎంపిక చేసుకుంటారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ అమ్మాయిలను ఇష్టపూర్వకంగా పురుషులకు లీజుకు ఇస్తున్నారని, వివాహిత భర్తలు తమ భార్యలను ఇతరులకు అద్దెకి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. జీవిత భాగస్వామి లేదా భాగస్వామి లేని సంపన్న వ్యాపారవేత్తలకు ఆడపిల్లలను అప్పగిస్తారు. ఈ లావాదేవీలు 10, 50 లేదా 100 రూపాయల వంటి నామమాత్రపు మొత్తాలతో స్టాంపు కాగితాలపై అధికారికంగా రాసుకుంటారు. ప్రతి సంవత్సరం వేల కొద్దీ ఒప్పందాలు అక్కడ జరుగుతాయి. పెరుగుతున్న ఆడపిల్లల శిశు హత్య సమస్య భారతదేశ లింగ నిష్పత్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలోని పురుషులు వధువులను పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల నుంచి మహిళలను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడానికి దారితీస్తోంది. వారి కుటుంబ వంశాన్ని కొనసాగించడానికి ఈ వ్యూహం ఉపయోగించబడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబాలు తమ కుమార్తెలను అద్దెకి ఇవ్వడానికి లేదా విక్రయించడానికి అంగీకరించడానికి ఆర్థికపరమైన అంశాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. భారీ కట్నాలను నివారించాలనే కోరిక ప్రధాన కారణాలు. లావాదేవీలు సాధారణంగా బ్రోకర్ల ద్వారా సులభతరం చేయబడతాయి. వారు మొత్తంలో ఎక్కువ భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. కుటుంబానికి తక్కువ వాటాను మాత్రమే వదిలివేస్తారు. దడిచా సాంప్రదాయ సంతలో ప్రధానంగా 8 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల కన్య బాలికలపై దృష్టి పెడతారు. వివాహిత మహిళల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. గంట, రోజు, వారం, నెల లేదా సంవత్సరం వారీగా పురుషుడు ఆమెను తన భార్యగా కలిగి ఉండాలనుకునే వ్యవధి ఆధారంగా వధువు మదింపు ఆధారపడి ఉంటుంది. నిర్ణీత వ్యవధి ముగిసినప్పుడు ఏర్పాటును అదే వ్యక్తితో పునరుద్ధరించుకోవచ్చు లేదా మరో వ్యక్తితో కొత్త ఒప్పందాన్ని ఏర్పరచుకోవచ్చు. తద్వారా వధువును వేరే వ్యక్తికి అద్దెకి ఇవ్వడానికి దారితీస్తోంది. సాధారణంగా ఈ సంతలో వధువుకు 15,000 నుంచి 25,000 చెల్లిస్తారు. ఇక్కడ వధువు వయస్సును బట్టి ధరను నిర్ణయిస్తారు. చిన్న వధువులు వారి కుటుంబాలు ప్రతిపాదించిన అధిక మొత్తాలను ఆదేశిస్తారు. కొన్ని సమయాల్లో వధువు అందంగా, శారీరకంగా ఆకర్షణీయంగా, కన్యగా పరిగణించబడితే ధర 2 లక్షల వరకు కూడా పెరుగుతుంది. కన్య కాని బాలికల విలువ 10,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. సంతలో ఆడపిల్లల వయసు, స్కిన్ టోన్, వారు పాల్గొన్న ముందస్తు ఒప్పందం, వివాహాల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దడిచా సాంప్రదాయ పరిస్థితుల్లో తీవ్ర బాధాకరమైన అంశం ఏమిటంటే అద్దెకు ఇవ్వబడుతున్న బాలికలు గరిష్ట వయో పరిమితి లేకుండా 6 సంవత్సరాల వయసు గల పిల్లలను కూడా సంతలో అమ్ముతున్నారు. యుక్త వయసు రాకముందే ఈ తక్కువ వయసు గల బాలికలు లైంగిక దోపిడీని ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలైన ఆడపిల్లలను తొందరగా వయసుకు రావడానికి కండరాల అభివృద్ధిని పెంచే లక్ష్యంతో వారికి తరచుగా ఒక నిర్దిష్ట ఔషధాన్ని ఇస్తున్నారని తెలుస్తోంది. కోళ్ల ఫారంలో కోళ్లకు మాంసం పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ లాగా ఇక్కడ కూడా జరగడం శోచనీయం. ఇది నిజంగా ఆడపిల్లల పాలిట ఒక శాపమనే చెప్పాలి. ఇది ఇలాగే కొనసాగితే ఆడపిల్లలు ఒక సెక్స్ టూల్స్గా మారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను అడ్డుకోకపోతే దేశంలో చాలా దారుణాలు చోటు చేసుకుంటాయని మేధావులు, సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంతలో కొనుగోలు చేసిన వృద్ధులను కొన్నిసార్లు పారో లేదా మిల్కీ అని పిలుస్తారు. అంటే ధర చెల్లించి పొందిన ఆడవాళ్లు. ప్రతిరోజు ఈ యువతులపై వారి భర్తలే కాదు, ఇంట్లోని ఇతర మగవారి వల్ల కూడా అత్యాచారానికి గురవుతున్నారు. వారి లైంగిక కోరికలను సంతృప్తిపరచడానికి వారి ఇంట్లో ఏ వ్యక్తితోనైనా పడుకోవచ్చు. కొన్ని కుటుంబాలలో మామగారు కూడా అమ్మాయితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి అనుమతించబడతారు. ఆడపిల్ల అంటే మగవారు ఆనందించడానికి తల్లిదండ్రులకు ఆదాయాన్ని తెచ్చే యంత్రంగా ఉపయోగించే సెక్స్ టాయ్ స్థాయికి దిగజార్చారు. ఫలితంగా ఈ సమాజంలోని తల్లిదండ్రులు ఎక్కువ మంది ఆడపిల్లను ఉత్పత్తి చేయడానికి ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. ఇది కుటుంబానికి ఎక్కువ డబ్బుతో సమానంగా అక్కడి వారు భావిస్తున్నారు. ఆమె ఒప్పందం గడువు ముగిసినప్పుడు ఆమె అదే వ్యక్తి పునరుద్ధరించుకోవచ్చు లేదా ఆమె సొంత కుటుంబానికి తిరిగి రావచ్చు. అక్కడ ఆమెకు మళ్లీ ధర నిర్ణయించబడుతుంది, కొత్త క్లయింట్లకు నియమించబడుతుంది. ఇది అమ్మకపు చక్రం మళ్లీ కొనసాగుతుంది. ఈ బాలికలు శారీరకంగానూ మానసికంగానూ చాలా దుర్వినియోగానికి గురవుతున్నారు. వారి ఆవేదనను ఎవరితోనూ వ్యక్తం చేయలేరు. చాలామంది HIV, ఎయిడ్స్, హెపటైటిస్ B వంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. ఈ తరహా చిత్రహింసలకు గురైన మహిళల జాబితా చాలానే ఉంది. చాలామంది మౌనంగా ఉంటున్నారు. కొందరు బయట ప్రపంచంతో తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. రష్మా అనే యువతి 4 రెట్లు ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్నానని గ్రహించే వరకు ఏం జరుగుతుందో గ్రహించలేనంత అమాయకురాలు. తనకు 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు అద్దెకు అమ్మేశారు. ఆమెకు సంవత్సరానికి 60,000 అద్దె. ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత జీవిత భాగస్వామి ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చని ఆమె తల్లిదండ్రులు షరతు పెట్టారు. అయితే పెళ్లైన తొలి రాత్రే భర్తే కాకుండా బామర్ది కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది సంవత్సరం పాటు కొనసాగింది. ఆ తర్వాత ఆమెను వేరే వ్యక్తికి అద్దెకి ఇవ్వడానికి ఆమె కుటుంబానికి తిరిగి వచ్చింది. అదృష్టవశాత్తు 9 వేరువేరు క్లయింట్లకు అద్దెకి ఇచ్చిన సంవత్సరాల తర్వాత ఆమె ఒక ప్రభుత్వేతర సంస్థను సంప్రదించగలిగింది. ఆమెకు ఏమి జరిగినా ఆమె తప్పు కాదని అర్థం చేసుకుంది. అనంతరం ఆమెను శిశు సంక్షేమ వసతి గృహంలో చేర్చారు. ఆమెపై అతను అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఇండోర్కు చెందిన ఒక వ్యక్తి తన భార్యను 2015లో 30,000కు ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ మహిళపై వేర్వేరు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వారి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె తన జీవిత భాగస్వామిపై వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేసింది. చివరికి అతను జైలు పాలయ్యాడు. ఈ ముప్పు దశాబ్దాలుగా ఉంది, కానీ ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు పోలీసు నివేదిక సమర్పించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమస్యలను చూసేందుకు పోలీసులు కూడా ఆసక్తి చూపడం లేదు. కొన్ని ప్రభుత్వేతర సంస్థలు సమస్యను తెరపైకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మహిళలను కొనడం, అమ్మడం చట్టవిరుద్ధమని ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ప్రజలు ఇది వారి ఆచరణలో ఒక భాగమని, వారికి ముఖ్యమైన డబ్బు వనరు అని తరచుగా వాదిస్తారు. మన దేశంలో ఆడపిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. అనైతిక ట్రాఫిక్ నిరోధక చట్టం, బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్, బాల కార్మిక నిషేధ చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, భారతీయ శిక్షా స్మృతి ప్రకారం వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ, బలవంతపు శ్రమకు సంబంధించిన ట్రాఫికింగ్ శిక్షార్హమైనది. అయినప్పటికీ మానవ అక్రమ రవాణా, బానిసత్వానికి సంబంధించిన చట్టాలు ఏమాత్రం పనిచేయడం లేదని, వీటిని అమలు పరిచే వ్యవస్థ లేదని అనేక పరిశోధనలు నిరూపించాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాలు చట్టాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఇంత జరుగుతున్న ప్రజాపాలకులు ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు? లోపం ఎక్కడుంది? భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రకాల అక్రమ రవాణా, బలవంతంగా భిక్షాటన చేయించడం, నిర్బంధ కార్మిక వ్యవస్థ నిషేధించబడ్డాయి. అయితే ప్రస్తుత పరిస్థితి ఎవరూ ఊహించినంత దారుణంగా ఉంది. బుద్ధిహీనమైన ఆచారాల సాగుతో దేశవ్యాప్తంగా ఆడపిల్లల అక్రమ రవాణా నిస్సిగ్గుగా సాగుతోంది. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు సానుభూతి, జాలి లేకపోవడం క్షమించరాని విషయం. ఫలితంగా కఠినమైన చట్టాలు మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు దీనిని గమనించి పటిష్టమైన చట్టాలను రూపొందించడంతో పాటు ఇది ఎంత చట్టవిరుద్ధం అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. అంతేకాకుండా మానవ సమాజం ఇలాంటి మార్గంలో ప్రయాణం చేస్తే భవిష్యత్తు ఎంత దయనీయంగా ఉంటుందో తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కాదు, NGOలు, సామాజికవేత్తలు సైతం ముందుకు రావాలి. మేధావులు ఇళ్లకు, కార్యాలయాలకు పరిమితం కాకుండా చట్ట వ్యతిరేక వ్యవహారాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది అందరి బాధ్యత.